భూమి యొక్క చరిత్ర 24 గంటల గడియారంలో దాన్ని ట్రాక్ చేసి కొలిస్తే ఉనికి యొక్క ప్రారంభం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం గడియారంలో భూమి చరిత్రను చాట్ చేస్తే జీవ సృష్టి సమయంలో మానవ జాతి ఎప్పుడు మరియు ఎక్కడ ఉనికిలోకి వచ్చింది? 1 క్లాక్ లోని బృందం భూమి చరిత్రకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని 24 గంటల వ్యవధిలో గుర్తించడం ద్వారా దీనిని ఉపయోగించింది. కనుగొన్న విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి, ఎందుకంటే మానవులు కేవలం 77 సెకండ్లు మాత్రమే ఉన్నారు. అర్ధరాత్రి గడియారంలో భూమి ఏర్పడడాన్ని సూచిస్తే డైనోసార్లు, మ్యామల్స్ మరియు హ్యూమన్స్ సృష్టిల రేఖలో చివరివారు. వాస్తవానికి మానవ చరిత్రలో 11 గంటల 57 నిమిషాలు మరియు 43 సెకండ్ల వరకు ప్రారంభం కాదు. తెల్లవారుజామున 4 గంటల వరకు సరళమైన జీవన రూపాలు కూడా లేవని గమనించడం ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు. డైనోసార్లు దాదాపు 30 నిమిషాలలో జీవించి చనిపోయాయి. భూమి యొక్క ఉనికి నిజంగా ఎంత విశాలమైనదో మరియు మానవులు దానిలో చాలా చిన్న భాగమేనని ఇది గ్రహించలేదా? ఈ ఫ్యాక్ట్ వింటే మీరు నిజంగా నాకు తెలిసి ఒక రోజంతా అన్నం కూడా తినరు. అంత భయంకరంగా ఏముండదు, కానీ కొంచెం ఉంటుంది, అది వినండి. సనాజీ, కొరియాలో దీనిని సనాజీ అని పిలువబడే ఒక లైవ్ ఆక్టోపస్. దానిని చిన్న ముక్కలుగా కట్ చేసి లేదా పూర్తిగా తయారు చేసి దాన్ని చేతులతో ఇప్పటికీ మెలికలు తిరుగుతూనే ఉంటాయి. దాన్ని చప్పరిస్తూ వడ్డిస్తారట. పట్టుకోవడం మరియు ప్లేట్లో మెలికలు తిరగడం కూడా అవి స్టార్ట్ చేస్తూనే ఉంటాయి. అది వేరే విషయం అనుకోండి. ఈ సనాజీకి అడిక్ట్ అయిన వాళ్ళు తాజా మాంసం రుచి కంటే ఎక్కువ ఆనందిస్తారంట. ఆక్టోపస్ చేతులపైకి ఇప్పటికీ చురుకైన సక్షన్ కప్స్ అనుభూతిని వారు ఆనందిస్తారంట. అవి నోటికి అంటుకొని గొంతుపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తాయి. కొత్తవారు ఉక్కిరిబిక్కిరి అయ్యే ముప్పును నివారించడానికి మింగడానికి ముందు నమలడం మంచిది అని వారు చెప్తున్నారట. కేదార్నాథ్ వరద మరియు 400 ఏళ్ల మంచుల నుండి ఎలా బయటపడింది? దైవ ప్రొవిడెన్స్ లేదా గొప్ప భారతీయ ఇంజనీరింగ్ ఎలాగైనా శివునికి అంకితం చేయబడిన ఆలయం సమయం మరియు ప్రకృతి ప్రకాశాల నుండి బయటపడింది. 400 సంవత్సరాలు మంచు కింద ఎలా ఉన్నది? కేదార్నాథ్ దేవాలయం దాదాపు 400 సంవత్సరాల పాటు మంచు కింద ఉందని చెప్పారు. అంటే క్రీస్తు పూర్వం 1300 నుండి 1900 మధ్య కాలంలో చిన్న మంచు యుగం అని పిలువబడే కాలం అని భూగర్భ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. డెరాడూన్లోని బాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియోలజీ చెందిన శాస్త్రవేత్తలు ఆలయ గోడలపై ఉన్న అనేక పసుపు గీతలు ఈ ప్రాంతంలో హిమనందనం కార్యకలాపాలను సూచిస్తున్నాయని చెప్పారు. ఈ ఆలయం 400 సంవత్సరాల పాటు మంచు కింద ఉండడమే కాకుండా హిమనందియ కదలిక అంటే గ్లేసియర్ మూమెంటం నుండి ఎటువంటి తీవ్రమైన నష్టాన్ని కూడా తప్పించింది. కానీ ఆలయం లోపలి భాగంలో కూడా హిమనందియ కదలికలు కనిపిస్తున్నాయని, రాళ్లు మరింత పలచగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు వాస్తుశిల్పాన్ని అధ్యయనం చేసి ఆలయాన్ని రూపొందించిన వారు భూభాగాన్ని మాత్రమే కాకుండా మంచు మరియు హిమనందియ ఏర్పాటును కూడా దృష్టిలో ఉంచుకున్నారని మరియు ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకునేంత బలంగా ఉందని నిర్ధారించారని నివేదిక చెబుతుంది. ఈ ఫ్యాక్ట్ వింటే మీరు నిజంగా షాక్ అవుతారు, ఎందుకంటే ఒంటెల గురించి 2013లో 3 లక్షల మంది వ్యక్తులు సంవత్సరానికి సుమారు 10% పెరుగుతుందని అంచనా వేయబడింది. ఇది అరేబియా లేదా మంగోలియాలో కనిపించదు. నిజమైన అడవి ఒంటెల సంప్రదాయ మాతృభూములు బదులుగా ఆస్ట్రేలియా ఎడారిలలో 1340ల నుండి 1900 ప్రారంభం వరకు ఒంటెలు ప్రధానంగా దేశంలోని వేడి అరేద్ ఎడార్లలో రవాణా అవసరాల కోసం ఆస్ట్రేలియాలోకి దిగుమతి చేయబడతాయి. అయితే సాంకేతికత అభివృద్ధి చెందడంతో ఒంటెలకు అంతగా అవసరం లేదు. అక్కడ అవి పెంపకం మరియు క్రూరమైన స్థితిలో వృద్ధి చెందాయి. ఆస్ట్రేలియాలోని ఒంటెలు క్రూరంగా ఉంటాయి, అడవి కాదు. ఫేరల్ జంతువులు పెంపకం లేదా బందీఖానా నుండి తప్పించుకున్న తర్వాత అడవిలో నివసించే పెంపుడు జంతువులుగా ఉండిపోతాయి. ఈ ఫ్యాక్ట్ ద్వారా మీకు సొరచేపల మీద సాఫ్ట్ కార్నర్ వస్తుంది, ఎందుకంటే సొరచేపలు మానవ మాంసాన్ని ఇష్టపడవు అంట. ఎందుకంటే అవి సాధారణంగా ప్రజలు విస్తరించే శారీర ద్రవాలపై ఆసక్తి చూపవు. ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ ఆఫ్ షార్క్ ల్యాబ్ కు చెందిన డాక్టర్ స్టీవ్ కాజిరా ఇలా అన్నారు. నిమ్మకాయ సొరచేప ఉదాహరణకు నీటిలో ఒక చిన్న చుక్క రక్తాన్ని గుర్తించగలదు, కానీ వారు తినే వాటి గురించి ప్రత్యేకంగా ఉంటారు అంట. ఎందుకంటే అవి బోని ఫిష్, మోలస్కస్ ఇంకా క్రస్టేషియన్స్ లాంటి చేపలను తింటారు. కొన్నిసార్లు వారు సముద్రపు పక్షులను లేదా చిన్న సొరచేపను తింటారు. మెనూలో మనుషులు లేరంట. పూరి జగన్నాథ్ టెంపుల్లో 3rd స్టెప్ 3వ మెట్టు గురించి చాలా మందికి తెలీదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జగన్నాథ్ టెంపుల్లో మొత్తం 22 స్టెప్స్ అంటే మెట్లు ఉన్నాయి. ప్రతి మెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది. కానీ ఈ 3వ మెట్టు వెనక చాలా పెద్ద రహస్యం ఉంది.
ఆ రహస్యం ఏంటంటే జీవితంలో ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా పూరి జగన్నాథ స్వామిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి. అయితే ప్రజలు అందరూ పాపాలు చేసి పూరి జగన్నాథ స్వామిని దర్శించుకొని పాప విముక్తులు అయ్యేవారు. ఇది చూసి యమధర్మరాజుకి కోపం వచ్చి జగన్నాథ స్వామితో ఇలా అంటాడు, ప్రజలందరూ పాపాలు చేసి నీ దర్శనం చేసుకొని పాప విముక్తులు అవుతున్నారు. దీనివల్ల నరకానికి రావాల్సిన వాళ్ళు అందరూ స్వర్గానికి వెళ్తున్నారు. దీనివల్ల నరకానికి ఒక్కరు కూడా రావడం లేదు. దీనికి మీరే ఒక సమాధానం చెప్పాలని యమధర్మరాజు జగన్నాథ స్వామిని అడుగుతాడు. అప్పుడు జగన్నాథ స్వామి ఆలోచించి యమధర్మరాజుకి ఒకటి చెప్తాడు, మీరు మందిరం బయట ఉన్న ముఖద్వారం దగ్గర 3వ మెట్టులో ఉండండి. ఆ 3వ మెట్టుని యమశీల అని పిలువబడుతుంది. ఎవరైతే నా దర్శనం చేసుకొని పాప విముక్తులు అయ్యి వెనక్కి తిరిగి వెళ్తుండగా ఈ 3వ మెట్టు మీద ఎవరు అయితే కాలు పెడతారో మళ్ళీ వాళ్ళు చేసిన పాపాలన్నీ వెనక్కి వస్తాయని జగన్నాథ స్వామి యమధర్మరాజుకి చెబుతాడు. గైస్, మీరు ఎక్కువగా చిప్స్ అండ్ నూడిల్స్ తింటున్నారా బయట? అయితే మీరు ఎంత డేంజర్ లో ఉన్నారో తెలుసా? అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా చిప్స్ అండ్ స్నాక్స్ కంపెనీస్ ఒక కెమికల్ ని యూజ్ చేసింది. ఆ కెమికల్ E631 ని డిసోడియం ఇన్సోనేట్ అని పిలుస్తారు. వీటిని లార్డ్ పిగ్, సార్డినేట్స్ వంటి అనిమల్స్ నుండి తీసుకుంటారు అండ్ ఆల్సో ఆల్కహాల్ లో కూడా తీసుకుంటారు. కానీ కన్స్యూమర్స్ ఇష్యూ రైజ్ చేసినప్పుడు కంపెనీ వాళ్ళు E631 పదార్థాన్ని థాయిలాండ్ లో చసావా ప్లాంట్స్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని చెప్తారు. కానీ బయటపడాల్సిన విషయం ఏంటంటే కంపెనీస్ చెప్పేది నిజమేనా అని విషయానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఈ E631 నూడిల్స్ ఇంకా చిప్స్ ఇంకా సూప్లలో దొరుకుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి. ఎవరు ఎక్కువగా తినకండి, ఎందుకంటే ఇది మీ హెల్త్ కి చాలా డేంజర్. థ్యాంక్ యూ. శివుడు తన 3వ కన్ను ఎక్కడ తెరిచాడో మీకు తెలుసా? అది తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్, కామెంట్స్ లో హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. హిమాచల్ ప్రదేశ్ లోని మన్కరణ్ లో తన 3వ కన్నుని తెరిచాడు. ఒక రోజు పార్వతీదేవి చెవిలో నుంచి వజ్రం నదిలోకి పడిపోయింది. ఆ వజ్రం నదిలో పడి పాదాల లోకంలోకి వెళ్ళింది. అప్పుడు శివుడు తన భటులతో ఆ జమ్ని వెతికిస్తాడు. కానీ ఎంత వెతికినా దొరకదు. ఆ జమ్ దొరకలేదన్న కోపంతో శివుడు అప్పుడు తన 3వ కన్నుని తెరుస్తాడు. కానీ దేవతలు అప్పుడు ఆ శివుడి కోపం చూడలేక ప్రార్థన చేసిన తర్వాత శేషనాథుడు ఆ జమ్ ని తిరిగి ఇచ్చేస్తాడు. ఆ జమ్ తిరిగి ఇచ్చిన తర్వాత కూడా శివుడు కోపంతో చాలా సీరియస్ అయ్యాడు. ఆ కోపానికి అక్కడున్న వాటర్ మొత్తం హీట్ అయిపోయాయి. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పటికి కూడా ఆ ప్లేస్ దగ్గర హీట్ వాటరే ఉంటాయి. లాస్ట్ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే మీరు ఒకవేళ ఆ వాటర్ లో స్నానం చేస్తే మీకు ఎటువంటి డిసీజెస్ ఉన్నా అన్ని పోతాయి. కరెక్ట్ గా ఆ వాటర్ ఉన్న ప్లేస్ లో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో చేసే ప్రసాదం ఈ హీట్ వాటర్ తోనే చేస్తారు. మీరు బిర్యానీ తినేటప్పుడు ఆర్ తిన్నాక థమ్స్ అప్ తాగుతున్నారా? అలా తాగడం వల్ల ఎంత డేంజరో మీకు తెలుసా? నాకు తెలిసి మీరు ఈ వీడియో చూసిన తర్వాత థమ్స్ అప్ కాదు కదా ఏ సాఫ్ట్ డ్రింక్ తాగాలన్న భయపడతారు. ఎందుకంటే వీడియో అలా ఉంటది కాబట్టి. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? కానీ దానికంటే ముందు నాకు ఫేవర్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? నంబర్ 1, బిర్యానీ తినేటప్పుడు థమ్స్ అప్ కాదు ఎటువంటి కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ తాగకూడదు. ఒకవేళ అలా తాగితే మనలో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ అండ్ ఇంకా హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్సే వచ్చే అవకాశం ఉంది. నంబర్ 2, చాలా మంది ఫుల్ గా బిర్యానీ తిన్న తర్వాత ఆర్ ఏదైనా హెవీ మీల్స్ తిన్న తర్వాత థమ్స్ అప్ తాగితే అది డైజెషన్ లో ఉపయోగపడుతుంది అని అనుకుంటారు. బట్ అది రాంగ్. అయితే ఇప్పుడు ఏందిరా బిర్యానీ తిన్న తర్వాత ఏం తాగొద్దా అని మీరు నన్ను అడగొచ్చు. బిర్యానీ తిన్న తర్వాత ఏ డ్రింక్ తాగితే మంచిది అంటే బటర్ మిల్క్ తాగండి ఆర్ లెమన్ జ్యూస్ ఆర్ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగడం బెటర్. బట్ బిర్యానీ తినేటప్పుడు ఆర్ తిన్నాక థమ్స్ అప్ మాత్రం తాగకూడదు. ఇట్ విల్ డ్యామేజ్ టు అవర్ హెల్త్. మీకు ఒక రియలిస్టిక్ ఫ్యాక్ట్ చెప్తా, ఇది వింటే మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటంటే శివుడు నిజంగా ఒక వ్యక్తికి కనిపిస్తాడు అంట. సౌండ్స్ ఇంట్రెస్టింగ్ కదా? అదేంటంటే ఈ ఫోటోలో చూస్తున్న పర్సన్ వాళ్ళ ఇంట్లో బోరు వేస్తుంటాడు. ఎంతసేపు తవ్వినా గానీ ఒక డ్రాప్ వాటర్ కూడా రాదు. దీని తర్వాత అతను చాలా బాధపడుతూ శివుడికి పూజ చేసుకుంటాడు. కొంచెం సేపు తర్వాత అక్కడికి ఒక గోమాత వచ్చి నిలబడుతుంది. ఇప్పుడు ఆ గోమాతని చూసిన వాళ్ళందరూ ఆ శివుడే ఆ గోమాతని పంపించారు అని అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడికి గోమాత వచ్చి నిలబడిన వెంటనే సడన్ గా భూమిలో నుంచి వాటర్ వస్తాయి. అప్పుడు అక్కడున్న ప్రజలందరూ హరహర మహాదేవ్ అని గోమాత కాళ్ళని మొక్కుతారు. ఇతను కూడా సంతోషంతో గోమాత కాళ్ళ దగ్గరికి వెళ్లి మొక్కుతాడు. అది చూసి ఆ గోమాత అతనికి ఆశీర్వాదం కూడా ఇస్తుంది.